సో దిల్ రాజు కూడా ఇక్కడ ఎందుకు ఈ విధంగా ప్రతిసారి ప్రీమియర్ విషయానికి వచ్చేసరికి లేకపోతే థియేటర్స్ విషయానికి వచ్చేసరికి ఎందుకు దిల్ రాజు ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పి కూడా అభిమానులు మండిపడుతున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అండ్ టైం పెరుగుతున్న కొద్దీ ఇక్కడ అభిమానులు కూడా ఎక్కువ శాతం అంటే పెరుగుతూ ఉన్నారు, ప్రీమియర్ చూడాలి రావాలి అని. సో ఇంకా వస్తూ ఉన్నారు. ఒకవేళ అంటే ఆన్లైన్లో బుకింగ్స్ ఓపెన్ చేయకపోయినప్పటికీ థియేటర్ దగ్గర ఏమైనా ఇస్తారేమో అన్న హోప్తోని ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొని మరీ ప్రీమియర్కి వస్తున్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం మనము. ఇందాక కూడా ఒక కపుల్తో మనం మాట్లాడాము ఏ విధంగా వైఫ్ అండ్ హస్బెండ్ వస్తూ ఉన్నారు. సో అలా ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రీమియర్లు ఉంటాయి అనగానే టికెట్స్ ఏమైనా ఇస్తాదేమో మేనేజ్మెంట్ అని చెప్పి కూడా థియేటర్కే డైరెక్ట్గా వచ్చి వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరైతే ఇక్కడ చూస్తున్నాం కదా, అభిమానులందరూ చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అసలు ఎప్పుడు ప్రీమియర్ వేస్తారు, అసలు ఉందా లేదా, ఏదో ఒకటి మాకు చెప్పండి రా బాబు అని చెప్పి అయితే ఇక్కడ చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇటు సినిమా సంబంధించి మీరైనా కూడా ఏదో ఒక అనౌన్స్మెంట్ చేయాలి, ఎందుకంటే ఇటు ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో డిసప్పాయింట్మెంట్ అవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా ప్రీమియర్ లేవు అని తెలిసేసరికి ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఏ విధంగా వీళ్ళు తీసుకుంటారు అన్నది కూడా, ఎందుకంటే సినిమాని ఏ విధంగా ఆదరిస్తారు, ఎంత ఎమోషనల్గా తీసుకుంటారు అభిమానులు అన్నది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఎలాంటి వాళ్ళ ఎమోషన్స్తోనే ఆడుకోవడం అన్నది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే తెల్లవారే అనౌన్స్మెంట్ కనుక చేసినట్లయితే ఈరోజు థియేటర్ వరకు వచ్చి హోప్స్ పెట్టుకోవడం అన్నది ఉండదు కదా అని అయితే ఫ్యాన్స్ ఇక్కడ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. రైట్, చూస్తున్నాం కదా మనం ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. చాలా మంది ఇటు ఫ్లెక్సీలు కట్టి మొత్తం కూడా అసలు రిలీజ్ అవుతుందా లేదా అని ఒకరి తర్వాత ఒకరు, అంటే కన్ఫర్మేషన్ లేకుండా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి ఒకరినొకరు అడుగుతున్న ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. అన్న రిలీజ్ అవుతుందా సినిమా, అన్న ఇప్పటికైనా రిలీజ్ అవుతుందా, ఇంకొక గంటలో ఏమైనా రిలీజ్ అవుతుందా అని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారు. మరి ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్, ఒక్క నిమిషం. రైట్, అయితే వాళ్ళు మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. ఇక్కడ చాలా మంది అంటే మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని డైరెక్ట్గా వెళ్ళి క్వశ్చన్ చేయండి, మీ మీడియా నుంచి మాకైతే సహాయం చేయండి, సినిమా పడుతుందో లేదో చెప్పండి అని అయితే వీళ్ళు మనల్ని రిక్వెస్ట్ చేస్తున్న ఇన్సిడెంట్ మనం ఇక్కడ క్లియర్గా చూస్తూ ఉన్నాం. అండ్ ఒకసారి విజువల్స్ చూస్తున్నాం కదా, ఫ్యాన్స్ అందరూ కూడా ఏ విధంగా వెయిట్ చేస్తూ ఉన్నారో, మొత్తం ఏదో ఒకటి మాకు చెప్పండి, ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు అని అయితే చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. రైట్, ఇక్కడ స్పిరిట్ కి సంబంధించి పోస్టర్స్ తో సహా వీళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. లేదు, రావాలి బయటికి రావాలి.